ఈ సమయంలో దేవుని గ్రంథము నుండి అన్నిటికంటే ముఖ్యముగా మనం ఏం చేయాలి అంటే, ముఖ్యమైనవి అనగానే ముఖ్యమైనవి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సినవి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడంటే ఆ మాట కొన్ని అర్థం చూడండి. అంటే ఎన్నో పనులు మన జీవితంలో ముఖ్యమైనవి ఉంటాయి. కానీ ముఖ్యమైన పనులన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడంటే ఆ ముఖ్యమైన పనులన్నిటికంటే ముందు చేయాల్సినవి ఇవి. ఇప్పుడు ఇక్కడ బోర్డు మీద ఏదైతే మనము రాసుకున్నామో అన్నిటికంటే ముఖ్యంగా 4 విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 1, హృదయమును కాపాడుకునుము. నెంబర్ 2, ప్రార్థన చేయాలి. నెంబర్ 3, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. నెంబర్ 4, ఆజ్ఞలు అనుసరించుట. ఈ 4 విషయాల్లో దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా అన్న మాట గ్రంథంలో మనం చూడగలం. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి గ్రంథంలో, అవి చెయ్యాలి. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సినటువంటి క్రైస్తవుడు చేయాల్సిన పనులు 4, ప్రాముఖ్యమైనవి 4, అన్నిటికంటే ముఖ్యమైనవి 4. అందులో మొట్టమొదటి ఏమనుకుంటున్నాం? హృదయమును కాపాడుకునుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చూడగలిగితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆ మాట చూసారమ్మా? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది హృదయం. ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలి అంటే, మార్క్స్ వార్త 7:21లో యేసుప్రభు వారు 21 చెడ్డ లక్షణాలు చెప్తాడు. ఆయన ప్రభు అయిన యేసు మార్క్స్ వార్త 7:21లో హృదయంలో నుంచి అన్నీ బయటకు వస్తాయన్నాడు. ఎందుకంటే హృదయం పాడైపోతే మనిషి పాడైపోతుంది జీవితం. 21 చెడ్డ లక్షణాలు హృదయంలోంచే బయటికి వెళ్తాయి అంటాడు యేసుప్రభు వారు. అంటే బయట నుంచి తీసుకునేది ఏది మనిషిని పాడు చేయదు, కానీ లోపల నుంచి వెళ్ళేవే మనిషిని పాడు చేస్తాయి. మన లోపల నుంచి వెళ్ళేవే మనిషిని పాడు చేస్తాయని మార్క్ 7:21లో 21 చెడ్డ లక్షణాలు చెప్తాడు. అందుకే ప్రవక్త ఇర్మియా కూడా 17వ అధ్యాయం మనందరికీ కంటతా వాక్యం అది. ఇర్మియా 17:9లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని అడుగుతాడు ఇర్మియా గారు. అంటే హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి హృదయాన్ని క్రైస్తవుడు కాపాడుకోగలిగితే తన జీవితంలో దేవుడు ఏదైతే మనకి అన్నిటికంటే ముఖ్యంగా చూడమన్నారో అది మనం పొందుకున్న వారమే. ఎక్కువ శాతం హృదయాన్ని కాపాడుకోలేరు. ఎందుకంటే హృదయము ఆలోచనలకు నిలయం. సామెతల 16:1లో ఉంటుంది. సామెతల గ్రంథం 16:1లో హృదయ ఆలోచనలు మనుష్యుని వశము అంటాడు. అంటే ఆలోచనలన్నీ హృదయంలోంచే కలుగుతాయి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. అయితే చాలామంది మన జీవితంలో మంచిది చేస్తారు, చెడ్డది అనిపించినా అది చెడ్డది అని తెలిసినా కూడా హృదయంలో పుట్టింది చేసేస్తాం. కానీ దేవుడు అందుకే అన్నాడు, నీకు పుట్టిన ప్రతి ఆలోచన మంచిది కాదు. అయితే అది చేసే ముందు దేవుడు ఏమన్నాడంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. హృదయాన్ని కాపాడుకున్నవాడు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో గెలిచినవాడు, లేదా ఆత్మీయ జీవితంలో ఎదిగినవాడు. హృదయం దగ్గర ఏ మనిషి కూడా ఓడిపోకూడదు. సామెతల గ్రంథం 23:26లో అందుకోసం హృదయము దేవుడు ఏమని కోరుతున్నాడంటే నాకే ఇచ్చేయమంటాడు. చూడండి, ఆయనకి ఇమ్మంటాడు. సామెతల గ్రంథం 23:26 మీరు చూడగలిగితే 23:26లో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అమ్మ అన్నారా? హృదయము నాకిమ్ము అన్నాడు. అంటే హృదయం ఎవరు అడుగుతున్నారు? దేవుడు. ఈరోజు హృదయాన్ని ఎన్ని పాట ఉంటుంది, ఒక పాట విన్నాను నేను. హృదయం ఎక్కడ ఉన్నది, ఆ హృదయం అట ఇచ్చేసాడట. హృదయం ఎవరికి ఇచ్చేసాడట? నా హృదయం నీకు ఇచ్చేసాను అంటాడు. ఆ అమ్మాయి ఏమో నా హృదయం నీకు ఇచ్చేసాను అంటది. హృదయం ఏమో దేవుడు అడుగుతున్నాడు. ఈ మనుషులు ఇచ్చిపుచ్చుకోవడాలు లోకంలో ఉంటే, క్రైస్తవ జీవితంలో హృదయము దేవుడికి ఎవరైతే సమర్పిస్తారో అప్పుడు నిజంగా దేవుడు మనల్ని పుట్టించినందుకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది
హృదయం. అందుకోసం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎలా చేయగలము అంటే ఏమీ లేదు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే, నీ హృదయం దేవునికి అర్పించగలిగితే ఖచ్చితంగా హృదయం నిన్ను మోసం చేస్తుంది. అదే దేవుడికి ఇస్తే, అదే దేవునికి సమర్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పడిపోవు భవిష్యత్తు జీవితంలో కూడా. ఇది మొట్టమొదటిది. నెంబర్ టూ ఒకరి కొరకు ఒకరు మనం ఏం చేయాలి? 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1 నుండి లేదా 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నారమ్మా, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అన్నాడు. ఇక్కడ మనం సుఖంగా బ్రతకాలి అమ్మ, అందరికీ ఉంది. నా జీవితంలో నెమ్మదిగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి అని అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఎవరు మా జీవితంలో కష్టాలు రావాలని ఎవరు కోరుకోరు. అయితే దేవుడు ఒక సూత్రం చెప్తున్నారు ఇక్కడ. నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన. రాజులందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన. మన పరిపాలిస్తున్న నాయకులు, మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారు, స్థానిక సంఘంలో సహోదరులు, మన రక్త సంబంధికులు, అంటే అందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా చేయవలసింది అది అంటున్నాడు. అప్పుడు నీ జీవితంలో ఎలాగుంటుంది? నెమ్మది సుఖం పొందాలంటే క్రైస్తవులు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని, అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిన పని అందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన. ఒకటి ఆలోచించండి, అందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను వదిలేస్తాడా? అమ్మ ఆలోచించండి. నువ్వేమో సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం, నీకున్నటువంటి చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకుల కోసం, పరిపాలిస్తున్న అధికారుల కోసం, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్నెందుకు పక్కన పెడతాడు? అందరి కోసం ప్రార్థన చేస్తున్న నీ జీవితము దేవుడు చక్కగా సుఖంగా నెమ్మదిగా బ్రతకడానికి అవకాశం ఇస్తాడు. ఒకవేళ క్రైస్తవ జీవితంలో ఎవరైనా ప్రార్థన చేయకపోతే, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయకపోతే దాన్ని ఏమన్నాడంటే పాపము అన్నాడమ్మా. పాపం. ఇప్పుడు నా కోసం నేను చేసుకుంటే స్వార్థం, కానీ ఎదుటివాడి కోసం చేసేది నిస్వార్థం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోమని అన్నారో చూడండి ఆ మాట. ఎందుకంటే ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా మనం చెయ్యాలి. అది మనుషులందరి కోసం, రాజులందరి కోసం, అధికారులందరి కోసం చేయగలగాలి. యాకోబు 5:16 చూడండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అమ్మ, ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన. అందుకని ఒకని కొరకు ఒకరు ప్రార్థన. నా కొరకు మీరు చేయాలి, మీ కొరకు నేను చేస్తూ ఉంటాను. అలాగే మనందరము కలిసి అందరి కోసం ప్రార్థన చేయాలి. అలా చేస్తే ఏమన్నాడంటే తిమోతి పత్రికలో, ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి ఇది అనుకూలమై ఉన్నది. అంటే ఇది మంచిది, ఇది దేవుని దృష్టికి అనుకూలం, ఇది దేవునికి ఇష్టం. మీరు ఇంకొకరి కోసం ప్రార్థన చేయడం. సమూయేలు మొదటి గ్రంథం. ఒకవేళ ఎదుటివారి కోసం ప్రార్థన చేయకపోతే అది పాపము అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు 2:23, మొదటి సమూయేలు 2:23, 12:23, మొదటి సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక అన్నాడమ్మా. అంటే సమూయేలు ఏమన్నాడంటే, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా ఏం చేసిన వాడును? పాపం చేసిన వాడును, అలాంటిది నాకు దూరమగును గాక అన్నాడు. అంటే అలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ రాకూడదు. అంటే ప్రతిరోజు నా గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను, నేను ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను అన్న ఆలోచన సమూయేలు గారు మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి మనుషులందరి కోసం, రాజులందరి కోసం, అధికారులందరి కోసం, రక్త సంబంధికుల కోసం, బంధువుల కోసం, ప్రతి ఒక్కరి కోసం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటే
దేవుడు అన్నిటికంటే ముఖ్యమైన పని మీరు చేస్తున్నారు కనుక మీ బ్రతుకులో నెమ్మది, మీ బ్రతుకులో సుఖంగా ముందుకు వెళ్తాం. కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుంచి దేవుడు విడుదల దయచేస్తుంటాడు. ఇబ్బంది, బాధలు, శ్రమలు వచ్చినా నీ బ్రతుకు నెమ్మదిగా సాగిపోద్ది. ఎందుకంటే నువ్వు స్వార్థం లేకుండా అందరి కోసం ప్రార్థన చేసే మనస్తత్వం కలిగిన వాడు గనుక. నెంబర్ 3, మిక్కటమైన ఏమన్నాడు? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండి. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండే పరిస్థితిని పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుదాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాస్తుంది చూడండి. అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం చదువుతాం. అంటే సహోదరుల మధ్య ఐక్యత ఉండాలంటే ముందేముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే మనందరం కలిసి ఉండలేం. ఒక వ్యక్తి మీద ప్రేమిస్తేనే ఆ వ్యక్తితో ఉండాలి అనిపిస్తుంది. ప్రేమ లేకపోతే ఐక్యతకు అవకాశం లేదు కనుక ఏం కోరుతున్నాడు దేవుడు? సంఘంలో అయినా ఎక్కడైనా అన్నిటికంటే ముఖ్యంగా ఏముండాలంట? ప్రేమ. చదువుదాం మొదటి పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చూసారమ్మా, అన్నిటికంటే ముఖ్యముగా మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఒక ఆయన అన్నాడు, ఎదుటివాడిని ద్వేషిస్తాను కానీ దేవుణ్ణట ఏమని చేస్తాడట? ప్రేమిస్తాడు. తోటి పక్కన కూర్చున్న సహోదరుడు అంటే ఇష్టం లేదు, కానీ మందిరానికి వచ్చి ఏమంటాడంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటాడు. కానీ దేవుడు నీ పక్కనున్న సహోదరుడు, నీ దృష్టికి కంటికి కనబడుతున్న సహోదరుడిని నువ్వు ప్రేమించకపోతే కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తావంటే నేను ఎలా నమ్ముతాను అంటాడు. అంటే అది అబద్ధమా నిజమా? అబద్ధం. ఎందుకు? పక్కనున్నటువంటి వాళ్ళని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఈ మాట మనం చూడగలం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం క్షమించండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ముందుగా 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అమ్మ, ప్రేమ కలిగిందంటే ఎవరున్నట్టు మీ మధ్య? అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ప్రేమ ఒక వ్యక్తి పట్ల చూపిస్తున్నామంటే మీ ఇద్దరి మధ్య దేవుడు ఉన్నాడు. ద్వేషం ఉందంటే మీ ఇద్దరి మధ్య అపవాదు ఉన్నాడు అని అర్థం. 12వ వచనం చూడండి, అక్కడే యోహాన్ 4:12. ఏ మానవుడను దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అంటే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి అంటే నేను ప్రేమిస్తున్నానంటే మీ ఇద్దరి మధ్య ఎవరున్నారు? ఒక కుటుంబం నాకు పడదంటే మీ ఇద్దరి మధ్య ఎవరున్నట్టు? అపవాదు ఉన్నట్టు. అదే మంచి ఆలోచన. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు నచ్చదు అంటే మీ మధ్య అపవాదు ఉన్నాడు, అది ఉండకూడదు. మీ ఇద్దరి మధ్య దేవుడు ఉండాలి అంటే ఏమీ లేదు, మీరు ఆ వ్యక్తి పట్ల ప్రేమ చూపించగలిగితే మీ ఇద్దరి మధ్య కనబడిని ఆ దేవుడు ఉన్నట్టే. 4:20 అక్కడే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అనేసాడు. అంటే అబద్ధాలు ఆడుతున్నాడు చెప్తున్నాడు. చూసారా? అంటే సహోదరుని ద్వేషించి నేను దేవుని ప్రేమిస్తున్నానంటే దేవుడు ఒప్పుకోడు. తర్వాత అంటాడు చూడండి, తర్వాత ఒక మాట, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి అమ్మా, అన్నిటికంటే ముఖ్యంగా ఏం కలిగి ఉండాలి క్రైస్తవులుగా? మిక్కటమైన ప్రేమ. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగితే మీ మధ్య దేవుడు ఉన్నట్టే. ప్రేమ లేకపోతే మీ మధ్య దేవుడు లేనట్లే. కాబట్టి మనందరము కూడా సంఘముగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కొరింథీ పత్రికలో 1 కొరింథీ 14:1 ఏమంటాడంటే 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. అంటే ప్రేమ కలిగి ఉండడానికి కూడా ఒక వ్యక్తి ఏం కలిగి ఉండాలి? ఆ సహోదరుడితో నేను ప్రేమ కలిగి ఉండాలి, ఎప్పుడు మేము ప్రేమ కలిగి ఉండాలి అని ప్రయాస కలిగి ఉండాలి. ఎవరి మీద ద్వేషపూరితమైన భావాలు, ఎవరి మీద భిన్నాభిప్రాయాలు, ఎవరి మీద చెడు అభిప్రాయాలు, ఎవరి మీద చెడు ఆలోచనలు లేకుండా ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఆ ప్రేమతోనే ఈ లోకంలో దేవుడు కలిగి ఉండేవాళ్ళుగా కనబడతాం. ప్రేమ లేనివాడు ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా దేవుణ్ణి ఎరగలేనివాడు అన్నాడు. కాబట్టి ప్రేమ కలిగిన వారిగా మన జీవితంలో ముందుకెళ్ళాలి. చివరిగా
ఏమన్నాడు చివరి చివరి మాట? ఆజ్ఞలు అనుసరించుట. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏమనుసరించమంటున్నాడు? ఆజ్ఞలు అనుసరించాలి. ఒక మాట చదువుకుందాం అందరూ. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19 చదువుదాం. చూడండి, మొదటి కొరింథీ 7:19. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటి యందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవటి యందు ఏమీయూ లేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే దేవుని ఆజ్ఞలు అనుసరించటమే ఏమన్నాడమ్మా ముఖ్యం. అసలు ముఖ్యమైనది ఏది అంటే దేవుని ఆజ్ఞలు పాటించటం, దేవుని ఆజ్ఞలు అనుసరించటం. అందుకే అంటాడు యాకోబు, ఏమంటాడు 1:22 యాకోబు రాసిన పత్రిక, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారునే ఉండు. అంటే వాక్య ప్రకారం ప్రవర్తించండి, దేవుని ఆజ్ఞలు పాటించండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు కోరుకునేది ఇదే, నా ఆజ్ఞలు మీరు పాటించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక చివరిగా 2 వచనాలు. మొదటి యోహాను 5:3 చూడండి. మొదటి యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు ఏం కాదు, భారం కాదు. ఆయన ఆజ్ఞల్లో భద్రత ఉంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞల్లో ఏముంది? భద్రత. ఆయన ఆజ్ఞల్లో ఏముంది? క్షేమము. ఆయన ఆజ్ఞల్లో ఏముంది? మేలు. కాబట్టి ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తామో అది నీకు భారంగా నువ్వు భావించద్దు. కానీ యవ్వన బిడ్డలందరికీ ఎలా ఉంటుందంటే అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అవి వద్దు అని చెప్తుంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కానీ నిజంగా యవ్వన జీవితాలు దేవునికి సమర్పించుకొని దేవుడు చెప్పినట్టు మీరు చేయగలిగితే మీ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. చేయరాని పనులు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు, అనేక మంది జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని ఆజ్ఞలు భారంగా అనుకుంటున్నావు తప్ప ఆ భారం వెనక బాధ్యత ఉంది, ఆ భారం వెనక భద్రత ఉందని తెలుసుకోవట్లేదు. కనుక దేవుని ఆజ్ఞలు అన్నిటికంటే ముఖ్యంగా మనం పాటించాలి. అక్కడే పక్క పేజీ ఒక్కసారి 2వ యోహాను పత్రిక చూడండి. 2వ యోహాను 1:6. 2వ యోహాను 1:6. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ అన్నాడు. ప్రేమ అంటే అర్థం ఏంటమ్మా? ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడమే ప్రేమ. ప్రేమకు ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ప్రేమకు స్వార్థం లేదు, ప్రేమ త్యాగపూరితమైనది, ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రేమ ఏది ఆశించదు. ఇది దేవుని ప్రేమ. చూసారా, స్వార్థం లేనిది, ఆశించలేనిది, ప్రాణం పెట్టేది దేవుని ప్రేమ. ఈరోజు లోక ప్రేమలు ఎలా ఉన్నాయి? ఆడేదో ఆశిస్తాడు నీ దగ్గర నుంచి, అదేదో కోరుకుంటాడు. అది ప్రేమ కాదు. లోకంలో ఉన్నది ఆకర్షణ, 2 శరీరాల మధ్య ఆకర్షణ. దానికేమో ప్రేమ అని ట్యాగ్ పెట్టారు ఈ లోకంలో. ప్రేమ అనేది ప్రాణం పెట్టాలి, ప్రేమ అనేది త్యాగం చేయాలి, ప్రేమ అనేది స్వార్థపూరితమైనది, స్వార్థము లేనిది, ప్రేమ అనేది ఆశించలేనిది. ఇలాంటిదైతే ప్రేమ. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. దేవుని ఆజ్ఞలు ఎందుకు అనుసరించమన్నాడు తెలుసమ్మా? దేవుని ఆజ్ఞలు ఎందుకు అనుసరించమన్నాడంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 చూస్తారా? 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అన్నాడు. 23 అందరూ చూడండి, 23 అండర్లైన్ చేసుకుందాం. యోహాను సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అబ్బా, ఎంత గొప్ప అవకాశం! దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు నీతో ఉండాలి అంటే ఏం చేయమన్నాడు? 23 మరలా చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేమిద్దరం వచ్చి ఆ వ్యక్తితో ఉంటామంటున్నాడు. అంటే ఆజ్ఞలు అనుసరించడం వల్ల ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత! మీరు ఆజ్ఞలు పాటిస్తే దేవుని ప్రేమించినట్లు. దేవుని ప్రేమిస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నారు, నివాసం చేస్తానన్నాడు, అక్కడ నీతో నివసిస్తాడట. చివరిగా యెషయా గ్రంథం 48:18 చదువు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ చూడండి, యెషయా గ్రంథం 48:18.
దేవుడు ఏం కోరుతున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా? 48:18 యెషయా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను అన్నాడు. దేవుడు ఎంత కోరుతున్నాడట? నేనెంతో కోరుచున్నాను. యెషయా 48:18, నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. అంటే నీ జీవితం ఒక నది ప్రవహిస్తున్నప్పుడు, ఒక నది ప్రవహిస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉంటాయి? నది ఉన్నప్పుడు చుట్టుపక్కల సదుపాయం ఉన్నప్పుడు, ఆ నీరు సదుపాయం ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా చాలా పచ్చగా ఏ లోటు లేకుండా పంటలు పండి సమృద్ధికరంగా ఉంటాయి. కాబట్టి దేవుడు కోరుతున్నది అలాంటి పరిస్థితులు ఎలాగైతే పచ్చగా వారి కాపురాలు ఉంటాయో, వారి జీవితాలు ఉంటాయో, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో, నా ఆజ్ఞలు పాటించాలని నేను ఎంతో కోరుతున్నాను అన్నాడు. దేవుడు కోరికలో ఒకటేంటంటే నా ఆజ్ఞలు మీరు పాటించాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నెంబర్ 1 హృదయమును భద్రంగా కాపాడుకో. నెంబర్ 2 ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన. నెంబర్ 3 మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. నెంబర్ 4 నా ఆజ్ఞలు మీరు అనుసరించండి. కాబట్టి ప్రాముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడంటే దేవుడు ఖచ్చితంగా వీటిని లెక్కలోకి తీసుకుంటాడు. మనం కూడా చెప్తాం చూడండి, ఒక 5 పనులు చెప్తారు అమ్మ వెళ్ళినప్పుడు, అరే అన్నిటికంటే ఇది మర్చిపోకంటుంది. అంటే మిగతావి పర్లేదు, ఈ రోజు కాకపోతే రేపు తెచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఈ రోజు ఉండాలి. రాత్రికి ఖచ్చితంగా నువ్వు ఈ ఐటెం తేవాలి. అంటే 5 చెప్పారు, 5లో ఒకటి ఖచ్చితం అంటున్నారు. అంటే అది చాలా అవసరం అన్నమాట, ప్రాముఖ్యమైనది అనమాట. దేవుడు ఎన్నో ఆజ్ఞలు రాస్తుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ 4 కాపాడుకోవాలి. ప్రాముఖ్యంగా చేయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా వీటి విషయంలో దృష్టి పెట్టి దేవుడు ఏదైతే కోరుకున్నాడో అలా చేసి ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.